విశాఖ నగరం వన్ టౌన్ పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న రోజ్ హిల్స్ కొండగుడిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యస్థలం ఏటా 8వ తేదీన సరికొత్త శోభలతో కాంతులీరుతోంది. విశాఖ నగర వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయం అక్కర్లేని ప్రార్థన స్థలం. ఇక్కడ కొలువుదీరిన అమలోద్భవి విశాఖ పూరి మేరీ మాత క్రైస్తవులే కాదు, కొందరు క్రైస్తవేతరులు విశ్వాస దేవతగా ప్రార్థనలు చేస్తుంటారు. ఏటా డిసెంబర్ 8వ తేదీ కొండపై ఉత్సవ సందడి కనువిందు చేస్తోంది. 9 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు అమలోద్భవి పండుగ ప్రత్యేకం. 155 ఏళ్ల చరిత్ర కలిగిన రోజ్ హిల్స్ పై అమలోద్భవి మాత దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి విశ్వాసకులు క్యూ కడతారు. కులమతాలకు అతీతంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఇతర వర్గాలు మేరీమాత దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుతారు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు తలనీలాలు, మొక్కుబాట్లు సమర్పించుకుంటారు. ఏటా జరిగే అమలోద్భవి పండుగకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కొండగుడికి తరలి రావడంతో సరి వాతావరణం నెలకొంది. మరణం వరకు తను పవిత్రంగా జీవిస్తూ తన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నది. ఈ లోకంలో ఎటువంటి పిశాచి సైతానులు ప్రభు మీతో నుందురుగాక. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమలందలి నజరేతు నగరమునకు పంపాడు. ఆ దేవదూత పాటించి నీకు ఇష్టమైన భక్తులుగా అనుగ్రహం దయచేసి పలుకుతున్న నిబంధనలు పాటించి నీకు ఇష్టమైన భక్తులుగా అనుగ్రహం దయచేసి పలుకుతున్న నిబంధనలు. ఒకే చోట ఎక్కువసేపు గుంగూడద్దు బాబు. మీ దర్శనం అయిపోయిందా అమ్మా? అయిపోతే అది ఖాళీ చేయండి. పోలీస్ అవుట్ పోస్ట్ అది. క్రీస్తు